ఈ రోజు మన కాశీం అరే ఇప్పుడు ఆయన ఒక యాదవ్ గా ఉండి ఇదే ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అయినప్పటికీ కూడా ఇక్కడి వరకు వచ్చి మేము మీతో నిలబడతా వాళ్ళతోటి కాదు, మీరు జ్ఞానులు వాళ్ళ అజ్ఞానులు అని చెప్పి వీళ్ళతో నిలబడాడు. ఒక్కసారి ఆయనకు ఫోన్ చేయండి. కదా నీ గురించే చెప్తున్నా. ఈ అంశం పైన నేను కూడా గొంతెత్తితే బాగుంటుండే, నేను కూడా ఈరోజు వేదాంత్ మీడియా ముందుంటే బాగుంటుండే అని ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఆదర్శం నువ్వే. ఎందుకంటే నువ్వు ఒక బీసీ బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఈరోజు వీళ్ళ వెంట ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు, రేపు పొద్దుగాల నీ ఇక్కడికి వస్తే నీకు కావాల్సిన వ్యక్తులు వాళ్ళు అయినప్పటికీ లేదు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ నిలబడని ఆలోచన నీది గొప్పది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిని. నేను ఇక్కడ బాధితుని పక్షాన నిలబడకపోతే నేను చదువుకున్నటువంటి చదువుకు ఆ జ్ఞానానికి అర్థం పరమార్థం అనేది ఉండదని చెప్పి నేను బలంగా నమ్ముతా. అంతా ఒక తల్లికి పుట్టకపోవచ్చు, కానీ ఒక తల్లి పిల్లలాగా బ్రతికితేనే భరతమాత తల్లి బిడ్డలమే కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక ప్రధానమైన కేసు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి డే మొత్తం వీళ్ళతో టైం స్పెండ్ చేయడం జరిగింది. నిజంగా ఇక్కడ సంతోషము. రేపొద్దున హైకోర్టు దాకా పోయినా, సుప్రీంకోర్టు దాకా పోయినా కానీ మీ వెనక నేను ఉంటే. రోజు కేవలం ఈయననే కాదు, ఎంతో మంది అడ్వకేట్లు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మీరు 10 కుటుంబాలు కావు, ఈ రోజు మీరు లక్షల మంది గొంతుక. ఈ రోజు మీరు 10 కుటుంబాలు కావు, చూస్తున్న ప్రతి ఇంటి బిడ్డలు మీరు. మీ వెంట అందరూ ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. చిన్న గీత మీకు పడ్డదంటే నా సొంత అన్నకు పడితే నేను ఎంత ఆవేశంతో ఉరుకుతొస్తా, అదే ఉరుకులాటతోటి నేను ఈ గ్రామంలో మళ్ళీ మీ ముందు ఉంటా. ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం అంతే. వేదాంత్ మీడియా ఎప్పుడు మీ అంటుంటది. మనందరికీ కాన్స్టిట్యూషన్ అనేది పెద్ద వజ్రాయుధము. ఈ వజ్రాయుధాన్ని మనం అందరం చదివి దీని వల్ల మనం చైతన్యం అవ్వాలి. మీరు భూములు కాను, ప్లాట్లు కావచ్చు, ఇల్లులు కాదు, ఇవి కాదు సంపాదించాల్సిన ఆస్తులు. మీరు మీ పిల్లల్ని కంపల్సరీ చదివించండి.